మార్నింగ్ 7 అయ్యింది. చిన్న ఆంధ్రప్రదేశ్ ఇల్లులో కుక్కర్ విజిల్ వినిపిస్తుంది. అమ్మ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. ఫాదర్ ఆఫీస్కి రెడీ అవుతున్నాడు. రవి అనే కాలేజ్ అబ్బాయి మాత్రం సైలెంట్గా బ్యాగ్ పక్కన పెట్టుకుని కూర్చున్నాడు. అచానక్గా రవి స్లోగా అన్నాడు, అమ్మా, ఫీజు గురించి ప్రిన్సిపల్ మళ్ళీ అడిగారు. ఆ మాట విన్నగానే ఫాదర్ సైలెంట్ అయిపోయాడు. పాకెట్లో ఉన్న పర్స్ ఓపెన్ చేసి చూశాడు. అందులో లాస్ట్ 200 రూపీస్ మాత్రమే ఉన్నాయి. ఆ రోజు ఆఫీస్కి వెళ్లకుండా తన ఓల్డ్ బైక్ని మెకానిక్ షాప్ దగ్గర అమ్మేశాడు. మెకానిక్ అన్నాడు, అన్నా, ఈ బైక్కి ఎక్కువ రేట్ రాదు. కానీ ఫాదర్ స్మైల్ చేస్తూ అన్నాడు, పర్లేదు, నా కొడుకు చదివితే చాలు. నెక్స్ట్ డే కాలేజ్లో ప్రిన్సిపల్ అందరి ముందు రవిని ఇన్సల్ట్ చేశాడు. ఫీజ్ పే చెయ్యకపోతే ఎగ్జామ్స్కి అలౌ చెయ్యం. క్లాస్ మొత్తం రవి వైపు చూసింది. కానీ రవి మాత్రం సైలెంట్గా నిల్చున్నాడు. ఐస్లో టీయర్స్ ఉన్నా బయటకి రాలేదు. ఆ నైట్ అమ్మ తన మ్యారేజ్ గోల్డ్ చైన్ రవి చేతిలో పెట్టి ఇమోషనల్గా అన్నింది, ఇది నా బంగారం కాదు నాన్నా, నువ్వే నా బంగారం. కొన్ని ఇయర్స్ తరువాత అదే రవి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు. ఒకరోజు తన పేరెంట్స్ని ఒక న్యూ హౌస్ ముందుకి తీసుకెళ్లి కీస్ ఇచ్చాడు. అమ్మా, నాన్నా, ఇది మన ఇల్లు, నా సక్సెస్ మీ సాక్రిఫైస్. ఫాదర్ ఐస్ ఫుల్ టియర్స్, మదర్ సైలెంట్గా ఏడ్చేసింది. మిడిల్ క్లాస్ పేరెంట్స్కి డబ్బు కన్నా పిల్లల ఫ్యూచరే ఎక్కువ ఇంపార్టెంట్. అందుకే పేరెంట్స్ సాక్రిఫైస్ని ఎప్పుడూ మర్చిపోకూడదు.